ప్రార్థన చేసి మన యొక్క కళ్యాణాన్ని ప్రారంభించాం. అదేంటి ఆ స్వామివారి కళ్యాణం ఆల్రెడీ జరిగింది కదా, ఈసారి మనం ఎందుకు చేయాలి అంటే స్వామివారి కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇది చెయ్యడం వల్ల మనకు జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా జరిగిపోతాయి. అంటే మనకు జాతక చక్రం ఉంటుంది. ఆ చక్రంలో ఏవైనా అంటే ఒక గ్రహము ఇంకొక గ్రహాన్ని చూసినప్పుడు కానీ, దృష్టి ఉన్నప్పుడు కానీ, లేదా చెడు గ్రహాల ప్రభావం మన మీద ఉన్నప్పుడు కూడా మనకి మృత్యు దోషము, అపమృత్యు దోషము ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి దోషాలు ఎలా పోతాయ్యా? ఈ స్వామివారి కళ్యాణం చేస్తే వివాహం ఎందుకు కలుగుతుందయ్యా అంటే మన జాతకంలో బుధుల ప్రభావం ఉంటుంది. ఆ బుధ ప్రభావం వల్ల వివాహం ఆలస్యం కావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ బుధ ప్రభావం ఎలా పోతుందయ్యా అంటే ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం చేసినట్లయితే మన ఆ యొక్క కళ్యాణం సంబంధించిన దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే సంతానకారకుడు కూడా లక్ష్మీనారాయణ స్వామి బుధుడి యొక్క అధిష్టాన దేవత. అందుకోసంగా ఈ యొక్క స్వామిని ఆరాధన